ఇండియాలో ఒక కొత్త టెక్ రెవల్యూషన్ స్టార్ట్ అవబోతుంది. అందుకే ఇప్పుడు ప్రపంచమే గర్వించే టెక్ జైంట్ బిల్ గేట్స్ అమరావతికి వచ్చారు. అసలు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి, అది కూడా స్పెషల్గా అమరావతికి ఎందుకు వచ్చారని అందరూ షాక్ అవుతున్నారు. నిజానికి ఇది జస్ట్ ఒక ఫార్మల్ విజిట్ కాదు. అమరావతిని ఒక ఫ్యూచర్ టెక్ సిటీగా బిల్డ్ చేయడానికి ఇది ఒక గట్టి ఫౌండేషన్. బిల్ గేట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మెయిన్గా అగ్రికల్చర్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్స్లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి గట్టి సపోర్ట్ రాబోతుంది. గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సెంటర్లో బిల్ గేట్స్ మన స్టేట్ టెక్ క్యాపబిలిటీస్ని లైవ్గా చూశారు. ఇక్కడ మెయిన్గా డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ అండ్ సంజీవని ప్రాజెక్ట్ లాంటి కాన్సెప్ట్ని చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. సంజీవని ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసా? ప్రతి సిటిజన్ హెల్త్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేసి అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ని అందరికీ అవైలబుల్గా తేవడం. బిల్ గేట్స్ ఉండవల్లిలో డ్రోన్ అండ్ ఏఐ ఎనేబుల్ ఫార్మింగ్ ఆపరేషన్స్ని లైవ్గా అబ్జర్వ్ చేశారు. అంటే రేపు మన దగ్గర ఉండే ప్రతి ఫార్మర్ స్మార్ట్ ఫోన్తోనే పంటకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని డ్రోన్ బేస్డ్ ఫార్మింగ్ అండ్ ఏఐ హెల్ప్తో ట్రాక్ చేయొచ్చు. దీని వెనుక ఉన్న ఇంకో క్రేజీ అప్డేట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ అమరావతిలో ఉన్న క్వాంటమ్ వ్యాలీలో నియర్లీ 1772 crore రూపీస్ ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇక్కడ వరల్డ్ మొత్తం షాక్ అయ్యేలా ఒక 1200 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ఫెసిలిటీని సెటప్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇదే నిజమైతే అమరావతి టెక్ వరల్డ్లోనే ఒక మెయిన్ సెంటర్ అయిపోతుంది. దీనివల్ల మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తోంది. మైక్రోసాఫ్ట్ లాంటి బిగ్ టెక్ కంపెనీస్ అండ్ లక్షల సంఖ్యలో కొత్త స్టార్టప్స్ అమరావతికి వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉంది. మనోళ్ళు ఇంకా జాబ్స్ కోసం హైదరాబాద్కో, బెంగళూరుకో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఐటీ అండ్ రీసెర్చ్ జాబ్స్ మన దగ్గరికే వస్తాయి. బిల్ గేట్స్ విజన్ అండ్ మన స్టేట్ ప్లానింగ్ రెండు ఒకటైతే స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెక్ మ్యాప్లో టాప్లో ఉంటుంది. ఆర్టీజీఎస్ సిస్టమ్తోనే స్పీడ్, గవర్నెన్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ స్టేట్గా మన ఏపీ ఉంటుంది. మరి బిల్ గేట్స్ వచ్చాక అమరావతి ఫ్యూచర్ మొత్తం చేంజ్ అయిపోతుందని మీరు నమ్ముతున్నారా? అమరావతి నిజంగానే సిలికాన్ వ్యాలీ రేంజ్కి డెవలప్ అవుతుందా? మీ ఒపీనియన్ని కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంకా క్రేజీ టెక్ అప్డేట్స్ కోసం ఫాలో అవర్ ఛానల్.